మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం కార్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంద మల్లమ్మ చౌరస్తా నుండి మహేశ్వరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, అభిమానులు సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొనడంతో మహేశ్వరం గ్రామం గులాబీమయంగా మారిపోయింది. అశేష జనసంద్రాన్ని చూసి విజయం మనదే అని తీగల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఓటర్లను కోరారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక రియల్ లీడర్ను ఓడించడానికి కంకణం కట్టుకుని కల్లబొల్లి మాటలతో మాయ చేస్తారని ఓటర్లకు తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఉచ్చులో పడకుండా ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే 24 గంటలు ఉన్న విద్యుత్ కోతలకు గురవుతుందని హెచ్చరించారు. మరోసారి కేసీఆర్ ను గెలిపించి ఒంటరి మహిళలకు 3000 రూపాయల పెన్షన్, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల రూపాయల బీమా వంటి అనేక అభివృద్ధి పనులు ఆచరణలోకి వస్తాయన్నారు. 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో కనిపించని నాయకులు నేడు ఓటర్లను ఓట్లు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ భారీ ర్యాలీలో మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, హరినాథ్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుండి 12 గంటల నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా మైక్ లో మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన కృష్ణన్నకి చేతులు జోడించి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. దాదాపుగా 5 గంటలు ముందున్న వాళ్ళని నడిపించుకుంటూ మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు. కృష్ణన్నకి, అదేవిధంగా యజ్ఞ మల్లేశం గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అనిత హరినాథ్ రెడ్డి గారికి, చైర్మన్ జిల్లా పరిషత్ గారికి, వేదిక మీద ఉన్న దయానంద్ గుప్తా గారు, వచ్చిపోయిన ఎమ్మెల్సీ గారు వారికి, అదేవిధంగా చిలకమల్లి నరసింహ సోదరులు, వారితో పాటు దాదాపుగా 5:30 గంటలు ర్యాలీ అంటే మీరు దాదాపుగా 4 గంటల ముందు వచ్చి ఉంటారు. అప్పటి నుండి 9 గంటల నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తగ్గకుండా అక్కడి నుండి ఇక్కడి వరకు ఒకే జోస్తో వచ్చిన నా సోదరులకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నారు. ఆర్కేపురం నుండి, సరూర్ నగర్ నుండి, మీర్పేట నుండి, జిల్లలగూడ నుండి, బడంపేట నుండి, జైల్పల్లి నుండి, తుక్కుగూడ నుండి, కందుకూరు నుండి మహేశ్వరం దాకా వచ్చున్నాం. ఎక్కడ చూసినా రోడ్ అంతా ప్యాక్ అయిపోయి, ఎక్కడ చూసినా గులాబీమయంతో అదే జోస్తో ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా అన్న తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ రోజు కృష్ణన్న అనిత చెప్పినట్టు పట్లల్లో తీగల బలగం ఏదైతే ఉందో, ఈ బలగానికి కేసీఆర్ గారి బలగం ఏదైతే ఉందో, ఈ బలగాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదని ఈరోజు తేలిపోయింది. ఏమన్నాం ఇప్పుడు? రేట్లేంగి అందామా? సీఎం గారు ఏం చెప్పండి చూస్తున్నాం. ఇక 9.5 సంవత్సరాలు ఏం చేయనోడో ఎగిరెగిరి పడుతున్నాడు. మరి 9.5 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారు, 9.5 సంవత్సరాలు కడుపులో పెట్టి కాపాడుకున్న కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని మరొక్కసారి నిరూపించడానికి ఈ ఎన్నికల్లో ఎక్కడ వెళ్ళినా కూడా నీరాజనం పలుకుతా ఉన్నారు. ఈ రోజు మన మహేశ్వరం నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మరొక్కసారి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన సందర్భంలో
మీ ఆడబిడ్డగా మా అక్క చెల్లెళ్ళని, మా అన్న తమ్ముళ్ళని, మా సోదరులకు అందరినీ కూడా మరొక్కసారి ఆస్వాదించమని, సహకరించమని కోరుతా ఉన్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, ఓటేస్తున్నప్పుడు మనం ప్రచారం చేస్తున్నప్పుడు అభ్యర్థులను కూడా చూస్తాం కదా. మనతో పోటీ పడుతున్నది ఎవరు? ఇద్దరు రియల్ ఎస్టేట్ లీడర్లు వచ్చారు. మరి ఎవరితో పోటీ పడుతున్నారు? రియల్ లీడర్ తో పోటీ పడుతున్నారు. చూసుకోండి. ఎందుకంటే 24 గంటలు ఎప్పుడు అనుక్షణం మనం ప్రజల మధ్యలో ఉంటాం. మనకు వేరే వ్యాపకం ఉండదు. ఎక్కడ ఏం జరిగిందా, ఎవరికి ఏం కావాలని ప్రయత్నం చేస్తూ, ఎక్కడ అభివృద్ధి కావాలి, ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు కావాలి, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఎక్కడి వరకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం మనం చేస్తుంటే 4 ఏళ్ళు బిజినెస్ చేసుకొని మూటలు కట్టుకొని వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇక్కడ మహేష్ నియోజకవర్గంలో మూల తెలవాలి, గల్లీ తెలవదు. ఈడొచ్చి మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్తాం? మన బలం ఎంతో చూపిద్దాం. ఇప్పుడు కేసీఆర్ గారి బలమెంతో చూపిద్దామని మనవి చేస్తున్నా. ఈడొచ్చి చాలా మాట్లాడుతున్నారు కదా. పొరపాటున ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏదో తీసి పడేస్తామని చెప్తున్నారు కదా. పొరపాటున కాంగ్రెస్ గారిని ఓటేస్తే మొసళ్ళు పెంచుకోవాలి మన ఇంటి దగ్గర. ఎందుకు పెంచుకోవాలి మొసళ్ళు? ఈ రోజు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే 3 గంటల కరెంట్ కూడా ఈయనక దస్తామంటున్నారు. ఒక్కసారి కర్ణాటక పోయి చూస్తే వాళ్ళు ఇస్తామన్న కరెంట్ ఇవ్వకపోతే రైతులు ఏం చేసిండ్రు? మొసళ్ళు తీసుకుపోయి సబ్ స్టేషన్ అవసరమా మనకు? 24 గంటలు కంటి మీద మంచి నిద్రపోతూ ఈరోజు 24 గంటల కరెంట్ కేసు. పొద్దున 10 గంటలకు వెళ్ళినామా? ప్రతినిధి పార్టీలు అంటున్నారు మన పార్టీకి కార్యకర్తలు లేరంట. కార్యకర్తలు అన్నాడు పొద్దుగాల 10 నుంచి ఇప్పటి వరకు బస్సులు ఉంటారా? డబ్బులతో వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చూడాలి కళ్ళు తెలిసి. ఒక విషయం మాత్రం నేను చెప్పి మళ్ళీ మైక్ పెట్టేస్తా. మళ్ళీ 23వ తారీఖు సీఎం గారి సభలో కలుగుతాం. సబితా ఇంద్రారెడ్డి గారు మా అమ్మ, మా ఒక్కరమ్మ కాదు. 24 గంటలు 365 రోజులు 5 సంవత్సరాలు ఎవరి కోసం పనిచేసింది అమ్మ? వర్షంలో కానీ ఎండలో కానీ ఎవరి కోసం పనిచేసింది అమ్మ? జనం వచ్చినా మంచిగున్నా లేకపోయినా ఎవరి కోసం పనిచేసింది అమ్మ? 5 సంవత్సరాల పనిచేసిన నాయకురాలు ఓట్లేద్దామా? 5 సంవత్సరాలకు ఒక్కసారి కనిపించుకొని ఓట్లేద్దామా? ఈయన ప్రతి ఒక్కరు మన కడుపులో కసి నింపుకోవాలి. పనికిరాలో లేదా నిజానికి రాజ్యం వేస్తే నియోజకవర్గం పని లేకుండా అవుతుంది. ఈ విషయం అందరూ యాద పెట్టుకొని ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మామూలుగా నామినేషన్ ర్యాలీ అంటే హెడ్ క్వార్టర్ లోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవునా? ఈ రోజు మహేశ్వరం గులాబీ దండు బలం ఏంటంటే మహేశ్వరం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. పెట్టి ఇక మహేశ్వరం వరకు ఎక్కడ చూసినా గులాబీ జెండానే, గులాబీ టర్మనే, గులాబీ జెండానే. అది మన బలం. ఈ బలం డిసెంబర్ 30 తారీఖు బరాబర్ చూపియాలి. ఈ నవంబర్ 30 తారీఖు బరాబర్ చూపియాలి. డిసెంబర్ 3వ తారీఖు నేనే కౌంటింగ్ ఉంటా, నేనే చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.